సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. పోలవరం గోదావరి నీటి వినియోగం బనకచెర్ల అనుసంధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలున్నాయని ధర్మాసనం తెలిపింది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. పోలవరం గోదావరి నీటి వినియోగం బనకచెర్ల అనుసంధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలున్నాయని ధర్మాసనం తెలిపింది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, పోలవరం బనకచెర్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్ట్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తుందని చెప్పి సిడబ్ల్యూసికి దగ్గర కూడా పర్మిషన్ లేదు, డిపిఆర్ఓ సబ్మిట్ చేయలేదు. సో అలాగే 2014 ఏదైతే విభజన చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం కూడా ఉల్లంఘిస్తుందని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి కూడా ఆరోపణ చేస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టుని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన దానిపై స్టే ఇవ్వాలి, ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈరోజు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైందనే చెప్పుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ లిస్ట్ అయిందని చెప్పి కూడా ధర్మాసనం ఏదైతే పేర్కొంది. ఒరిజినల్ సూట్ విషయంలో నిబంధనలకు ప్రకారమే విచారణకు రావాలని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా ఏదైతే తెలియజేసింది. రిజిస్టర్ రూల్స్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఛాంబర్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేయాలని, అలా చేయలేదని చెప్పి, అలాగే పిటిషన్లో ఎన్నో లోపాలు ఉన్నాయని చెప్పి ఆ లోపాలను కూడా సరిదిద్దుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఈ విషయంలో చెప్పింది. సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడంతో అయితే నిరాకరించిందని అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. భవిష్యత్తులో గోదావరి ప్రాజెక్టుపై ఏదైతే తెలంగాణ ప్రభుత్వం త్రాగునీరు కోసం ఏదైనా ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే అప్పుడు నీటి వాటా లభ్యత తగ్గుతుందని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి కూడా వాదనచుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో అలాగే బనకచెర్ల ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల గోదావరిపై నిర్మిస్తున్నటువంటి లింక్ ప్రాజెక్టు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇష్యూలో వాటర్ని ముందే కృష్ణా బేసిన్కి కనుక తరలించుకొని పోయినట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుంది, రానున్న రోజుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతారు అని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైతే దీనికి సంబంధించినటువంటి అనుమతులు అయితే ఇంకా ఇవ్వలేదు, తెలంగాణ ఇచ్చినటువంటి అభ్యర్థులను కూడా మేము స్వీకరించామని చెప్పి కూడా ఏదైతే సిడబ్ల్యూసీ కూడా చెప్పింది, తెలంగాణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ బనకచెర్ల దగ్గర పనులు కొనసాగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. పనులకు సంబంధించిన విషయంలో నోటీసులు ఇవ్వాలి, స్టే ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో అయితే దీనికి సంబంధించి పిటిషన్ వేసే పద్ధతిలో ఏదైతే తప్పులు ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించిన సరిదిద్దుకునే రావాలి, అప్పటికి విచారణ చేయడం సాధ్యం కాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, మరొకసారి సుప్రీంకోర్టుకి ఏదైతే నిబంధన ప్రకారం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తుందా, లేకపోతే సిడబ్ల్యూసీ కానీ పైనటువంటి పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి దగ్గర అనుమతులకు సంబంధించిన విషయంలో ముందుకు వెళ్తుందా, మరి ఎలా ముందుకు వెళ్తుందో అనే ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రాజకీయాల్లో అయితే నెలకొంది. ఎందుకంటే దీనిపై చాలా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నాయి. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం సోయి
లేకుండా పడుకుందా అని చెప్పి అటు బీఆర్ఎస్ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఏదైతే ఆరోపణలు చేశారు, అలాగే ఇటు బీజేపీ వాళ్ళు కూడా అలాగే ఆరోపణలు చేశారు. సో సముద్రంలో పోతున్నటువంటి వృధా నీటిని మాత్రమే మేము నిర్మించుకుంటామని చెప్పి అటు ఏపీ ప్రభుత్వం అప్పుడు చెప్పుకుంటూ వచ్చింది. సో ఏదేమైనా ప్రాజెక్ట్కి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఆరోపణ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో అయితే నోటీసులు ఇవ్వడానికి ఏదైతే వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో ఇవ్వలేదు, చాలా లోపాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి విచారణ జరిగినటువంటి సుప్రీంకోర్టు అంశంపై పోలవరం బంకచెర్లకు సంబంధించి అయితే నోటీసులు ఇవ్వడాన్ని అయితే నిరాకరించింది సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.